హాయ్ ఫ్రెండ్స్, మన క్రికెట్కి అయితే స్వాగతం. అది ఈరోజు మరి చెప్పే టాపిక్ ఏంటంటే ఫస్ట్ నుండి లాస్ట్ వరకు అయితే చూడండి. ఇంకా మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే మరి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. కింద నా టెలిగ్రామ్ లింక్ ఏంటో ఖచ్చితంగా సరే సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. మరి మంచి సపోర్టింగ్ అందిస్తారని నేను మనసారి అయితే కోరుకుంటూ, మరి 100 లైక్స్ అందిస్తారని మనసారి అయితే కోరుకుంటూ మరి ముందుకైతే వెళ్ళిపోతాం. మరి మ్యాచ్ నెంబర్ 8 మరి సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ. నాకు తెలిసినంత వరకు కూడా కోహ్లీ అండ్ ధోని మరి ఈ పేరు అనేది చూడాలి. మరి ఎలాగ ఆడతారు ఏంటనేది ఒక గుడ్ లైకింగ్ మ్యాచ్ కన్నా మనం చెప్పాలి. మరి మొత్తం మీద మ్యాచ్లోకి అయితే వెళ్ళిపోతే ఫస్ట్ హెడ్ రికార్డ్ చూసుకున్న 31 మ్యాచ్ అనేది జరిగిందని చెప్పచ్చు. సిఎస్కే అనేది 20 మ్యాచ్లు అనేది గెలిచింది, 11 మ్యాచ్లకే ఆర్సీబీ గెలిచింది అనేది మనం చెప్పచ్చు. మరి ఎక్కడ ఏంటంటే లాస్ట్ మరి 10 మ్యాచెస్ చూసుకున్న 6 మ్యాచెస్ సిఎస్కే గెలిస్తే 4 మ్యాచెస్ అనేది ఆర్సీబీ అనేది గెలిచిందని మనం చెప్పచ్చు. ఇలా చూసుకున్న రికార్డులో బలంగా సిఎస్కే అయితే ఉందనేది మనం భావించాలి. మరి ఇక్కడైతే ఎక్కడ అంటే చెన్నైలోనైతే జరుగుతుంది. చెన్నైకి ఇది హోమ్ గ్రౌండ్గా మనం చెప్పాలి. చెన్నై వర్సెస్ మరి బెంగళూరు అనేది వీళ్ళిద్దరికి కూడా పేరు అనేది చాలా వరకు కూడా కోహ్లీ వర్సెస్ ధోని కానీ నడిచే ఛాన్స్ ఉందని మనం చెప్పాలి. కానీ ఒకటి మరి ఇక్కడ పిచ్ రిపోర్ట్ ఎలా ఉంది అంటే స్పిన్నర్స్కి చాలా వరకు కూడా అనుకూలించే ఛాన్స్ ఉందని నాకు అనిపిస్తుంది. ఫస్ట్ ఫాస్ట్ బౌలర్స్కి, తర్వాత స్పిన్నర్స్కి మరి ఖచ్చితంగా సరే డూ ఫ్యాచర్ అనేది వచ్చే ఛాన్స్ ఉందనేది నాకు మరి అనిపిస్తుంది. ఎవరైతే టాస్ గెలుస్తున్నారో వాళ్ళైతే ఫీలింగ్ అనేది ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంది. మరి ఫస్ట్ ఎవరైతే బ్యాటింగ్ అనేది ఎంచుకుంటున్నారో వాళ్ళైతే 180 కానీ వచ్చిందని చాలా వరకు కూడా చాలా అద్భుతంగానే స్కోర్గా ఉండే ఛాన్స్ ఉంది. పిచ్ అనేది స్లోగా ఉండే ఛాన్స్ ఉంది కాబట్టి మరి చేజింగ్లో అయితే చాలా కష్టంగా ఉండే ఛాన్స్ ఉంది. మనం చూసాం 156 అనేది వచ్చింది. ఎంత కష్టంగా సిఎస్కే అనేది ఛేదించింది అనేది అయితే మనం చూసాం. అలాగే చాలా స్లో ట్రాక్గా నాకైతే మరి అనిపించింది అనేది నాకైతే మరి భావిస్తున్నాను. మరి మొత్తం మీద ప్లే లెవెల్లో అయితే చూసుకుంటే సిఎస్కే మరి రుతురాజ్ గైక్వాడ్ చాలా అద్భుతంగా ఫామ్ అయితే చేస్తున్నారు. కానీ త్రిపాఠి తీసేమన్నా గోపాల్కి ఏమన్నా అవకాశం ఇస్తారా, లేకపోతే విజయశంకర్కి ఏమన్నా అవకాశం ఇస్తారా అనేది క్వశ్చన్ మార్క్ నాకు మరి అనిపిస్తుంది. నాకు తెలిసినందుకు కూడా త్రిపాఠికి ఇంకో ఛాన్స్ ఇస్తే చాలా బెటర్ అనేది నాకు మరి అనిపిస్తుంది. మరి రచన్ అయితే చాలా అద్భుతంగా మరి రాణిస్తున్నారని మనం చెప్పచ్చు. మంచి ఫామ్, ఒంటి చేతితో మ్యాచ్ని గెలిపించాడనేది మనం అయితే భావించాలి. ఇలా టాప్ 5 బ్యాట్స్మెన్లు చూసుకుంటే చాలా అద్భుతంగా మరి రాణిస్తున్నారని చెప్పచ్చు. ఓపెనర్లో కానీ మిడిల్ ఆర్డర్లో కానీ చాలా వరకు కూడా లోయర్ ఆర్డర్లో కానీ చాలా ఎక్సలెంట్గా మరి రాణిస్తారు అనేది అయితే మనం అయితే భావించాలి. దుబే కానీ హోండా కానీ వీళ్ళందరూ కూడా ఫామ్ అనేది అందుకుంటే చాలా బెటర్. మరి జడేజా అనేది చూసుకోకలేదు, ఎంఎస్డీ అయితే చూసుకోకలేదు. మరి శామ్ కరణ్ బ్యాటింగ్లో అయితే చూడాలి, బౌలింగ్లో అయితే చూడాలి. ఎక్కువ రన్స్ అందిస్తున్నారు, అదైతే పర్ఫెక్ట్గా అయితే ఉంది. మరి ఏమన్నా శామ్ కరణ్ ఏమైనా తీసి ప్రతిరాణకి ఏమన్నా అవకాశం ఇస్తారా, లేకపోతే ఏంటని చూడాలి. రవిచంద్ర అశ్విన్ మొన్నటిసారి అయితే 1 వికెట్ అని తీశాడు. మరి నూర్ అహ్మద్ 3 వికెట్స్ అని తీశాడు. చాలా అద్భుతంగా ఈ పిచ్ అనేది చాలా అడ్వాంటేజ్గా నూర్కి అయితే చాలా అడ్వాంటేజ్ ఉండే ఛాన్స్ ఉందని నాకు మరి అనిపిస్తుంది. ఖలీల్ అహ్మద్ అయితే 3 వికెట్లు తీశాడు, ఎక్సలెంట్గా మరి రాణించాడు అనేది మనం చెప్పాలి. మరి ఒకటి ఖలీల్ అహ్మద్ కానీ నూర్ కానీ మరి రవిచంద్ర అశ్విన్ కానీ జడేజా కానీ చాలా టాప్ స్పిన్నర్ అటాక్లో నాకు మరి అనిపించిందని మనం చెప్పచ్చు. ఫాస్ట్ బౌలర్లో కూడా ఎక్సలెంట్గా మరి అనిపించింది చెప్పచ్చు. కొంచెం మిడిల్ ఆర్డర్లో హోండా నుండి కానీ అటు మరి దుబాయ్ నుండి కానీ వీళ్ళందరూ మరి ఇద్దరు కూడా బాగా పర్ఫార్మెన్స్ అనేది రాణిస్తే చాలా మంచిదని నాకైతే మరి అనిపించింది. మరి ఆర్సీబీ పరిస్థితి ఎలా ఉందంటే స్పిన్నర్స్ కొంచెం లేని లోటు అనేది నాకైతే మరి అనిపించింది. కానీ మొన్నటిసారి అయితే పాండ్యా అయితే మంచి హాస్పిటల్గా పోయినా చాలా అద్భుతంగా మరి రాణించారని మరి చెప్పచ్చు. ఇలా చూసుకున్నా మరి శర్మ నుండి కానీ పాండ్యా నుండి కానీ వీళ్ళిద్దరి నుండి కూడా కీలకమైన స్పిన్నర్గా మారిపోయే ఛాన్స్ ఉంది. స్పిరిట్ సింగ్ కూడా అవకాశం ఇస్తారా, లేకపోతే ఏమిటి అనేది చూడడం పరిస్థితి కూడా ఎక్కువ మరి ఉందని మనం చెప్పాలి. ఇక్కడ కోహ్లీ మంచి ఫామ్లో అయితే ఉన్నాడు, సాల్ట్ నుండి మంచి ఫామ్లో ఉన్నాడు, ప్రతిదారి నుండి అయితే మంచి ఫామ్లో అయితే ఉన్నాడు అనేది మనం అయితే భావించాలి. కానీ ఒకటి పడికల్ నుండి అయితే ఫెయిల్యూర్స్ వచ్చిందని చాలా వరకు కూడా మొన్నటిసారిలో మరి 10 పరుగులకి అవుట్ అయితే చాలా కష్టంగా మరి ఉండే ఛాన్స్ ఉంది. కానీ పాడికర్ అయితే ఫామ్లోకి అయితే రావాలి. మరి ఇలా చూసుకున్న టాప్ 5 బ్యాట్స్మెన్లో పర్వాలేదు అనేది మనం చెప్పచ్చు. ఎప్పుడైతే
ఒకటి ప్రతిధరణ కానీ, సాల్ట్ కానీ, కోహ్లీ కానీ, వేగంగా ఒకటి 2 ఆర్సీబీ కొంచెం కష్టాల్లో ఉండే ఛాన్స్ ఉందేమో నాకైతే మరి అనిపిస్తుంది. లివింగ్స్టోన్ అయితే మంచి పర్ఫార్మెన్స్ అనేది అందించాడనేది మనం చెప్పొచ్చు. బౌలింగ్లో కానీ డేవిడ్ వెరీ ఇంట్రెస్టింగ్ అనే పర్ఫార్మెన్స్ అనేది చెప్పొచ్చు. హార్డ్ హిట్టింగ్స్ అనేది చేయలేదని చెప్పొచ్చు. నాకు తెలిసినంతవరకు ఇస్లాం ఏమన్నా తీసి ఏమన్నా కుమార్కి అవకాశం ఇస్తారా లేకపోతే ఏంటంటే మరి చూడాలి. అయ్యర్ వుడ్ అయితే చాలా మంచి ఫామ్లో అయితే ఉన్నాడని చెప్పచ్చు. తాల్నండి అయితే కూడా వెరీ ఇంట్రెస్టింగ్ అనే ఫామ్గానే ఉన్నారని చెప్పచ్చు. ఒక వికెట్ తీసాడు. అయ్యర్ వుడ్ అయితే 2 వికెట్లు తీసాడు. ఒకటి ఫాస్ట్ బౌలర్ వెరీ ఇంట్రెస్టింగ్. అయ్యర్ వుడ్ కానీ ఇస్లాం తీస్తే కుమార్ వెరీ ఇంట్రెస్టింగ్. వీళ్ళ ముగ్గురు కూడా స్పిన్నర్లో మాత్రం పాండ్యా నుండి కానీ, శర్మ నుండి కానీ వీళ్ళందరూ కూడా వెరీ ఇంట్రెస్టింగ్ అని మనం చెప్పచ్చు. ఇలా చూసుకున్న ఆర్సీబీ చాలా బలంగా ఉంది. సిఎస్కే కూడా చాలా బలంగా అయితే ఉంది. ఇరు వర్గాలకి బలవాళ్ళు చూసుకున్న 50% మీద ఉంది. కానీ ఒకటి చాలా బలంగా ఉన్న టీం మాత్రం సిఎస్కే అన్న ఆర్సీబీ చాలా బలంగా అయితే ఉంది. అటు సిఎస్కే అయితే స్పిన్నర్ అటాకింగ్ మోడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. ఆర్సీబీ అయితే హార్ట్ హిట్టింగ్స్ మోడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. మరి స్పిన్నర్ వర్సెస్ మరి హార్ట్ హిట్టింగ్ మరి ఎలా ఉండబోతుంది అంటే చూడాలి. కానీ ధోని అండ్ కోహ్లీ అనే పేరు అనేది చూడాలని నాకు ఇది మరి అనిపిస్తుంది. నా గెలుపు మాత్రం సిఎస్కే గెలిచే ఛాన్స్ ఉంది. ఎందుకంటే హోమ్ అడ్వాంటేజ్ ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంది నాకు అనిపిస్తుంది. మరి సిఎస్కే 70% గెలిస్తే 30%కే ఆర్సీబీ గెలిచే ఛాన్స్ ఉంది. కానీ ఒకటి సిఎస్కే గెలుస్తుంది అనేది అయితే నాకైతే మరి అనిపిస్తుంది. మరి మీ అభిప్రాయం ఏంటంటే మరి కింద కామెంట్ సెక్షన్ అయితే తెలపండి ఖచ్చితంగా. సరే మరి డిఫెన్స్ కమ్మ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే మరి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్తో మీ వాట్సాప్లో తప్పనిసరిగా మరి షేర్ అయితే మర్చిపోకండి. మీ అనిపిస్తుంది బాబాయ్.